హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సైనమాథ్. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం రేషియో అండ్ ప్రపోర్షన్ మీద బేసిక్ ప్రాబ్లమ్స్ని ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఏ బ్యాగ్ కంటైన్డ్ రెడ్, గ్రీన్ అండ్ పింక్ టోకెన్స్. The ratio between red and green tokens was 15:32, while the ratio between pink and red tokens was 18:25. What was the ratio between green and pink tokens? So first మనకి రేషియో రెడ్కి గ్రీన్కి, రెడ్ గ్రీన్ యొక్క రేషియో వచ్చేసి 15:32, while the ratio between pink and red was 18:25. So what was the ratio between green and pink? సో గ్రీన్కి పింక్కి మనల్ని ఫైండ్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ రెడ్ టు గ్రీన్ని మనం గ్రీన్ టు రెడ్ రేషియో రాసుకుందాం. గ్రీన్ టు రెడ్ రేషియో 32:15. నెక్స్ట్ రెడ్ టు పింక్ రేషియో, రెడ్ టు పింక్ రేషియో వచ్చేసి మనకి 25:18. 25:18. సో ఇప్పుడు మనల్ని రేషియో దేనికి అడిగాడు? వాట్ వాజ్ ద రేషియో బిట్వీన్ గ్రీన్ అండ్ పింక్ టోకెన్స్. సో గ్రీన్కి పింక్ టోకెన్స్కి రేషియో అడిగాడు. సో రెడ్ విల్ క్యాన్సిల్. సో 5 3s are 15, 5 5s are 25. నెక్స్ట్ 2 9s are 18, 2 16s are 32. సో 16 5s are 80, 3 9s are 27. సో ఆప్షన్ ఏ 80:27. Option A is the right answer. Next problem. The ratio of the number of marbles that Tulip and Devansh had was 7:9. So Tulip and Devansh వద్ద ఉన్న marbles ratio 7:9, while ratio of the number of marbles that Sheetal and Devansh was 7:15. Find the ratio of number of marbles available with Tulip and Sheetal. So first Tulip and Devansh రేషియో వచ్చేసి మనకి 7:9. నెక్స్ట్ వన్ శీతల్ అండ్ దేవాంశ్. సో దేవాంశ్ అండ్ శీతల్ రాద్దాం, ఎందుకంటే దేవాంశ్ విల్ గెట్ క్యాన్సిల్. అప్పుడు మనకి తులిప్కి శీతల్కి ఉన్న రేషియో అనేది వస్తుంది. సో దేవాంశ్కి శీతల్కి రేషియో మనం రివర్స్ చేసాం కాబట్టి 17:15 కాస్త 15:7. సో ఇప్పుడు డిడి విల్ గెట్ క్యాన్సిల్ అండ్ తులిప్కి శీతల్కి యొక్క రేషియో మనకు వస్తుంది. సో నెక్స్ట్ 7 విల్ గెట్ క్యాన్సిల్. 3 3s are 9, 3 5s are 15. So 5:3. Option A is the right answer. Next problem. If A is to B is equal to 32:35, B is to C is equal to 21:32, then A is to C is equal to. So A is to B is equal to 32:35. B is to C is equal to 21:32. సో మనల్ని ఏ ఈస్ టు సి ఫైండ్ చేయమన్నాడు. బీబీ విల్ గెట్ క్యాన్సిల్. ఏ ఈస్ టు సి ఈజ్ ఈక్వల్ టు 32 విల్ గెట్ క్యాన్సిల్. 7 3s are 21, 7 5s are 35. సో 3:5. ఏ ఈస్ టు సి ఈజ్ ఈక్వల్ టు 3:5. సో మీరు ఈ మెథడ్లో అయినా సాల్వ్ చేయొచ్చు, లేదా నెక్స్ట్ మనల్ని ఏ ఈస్ టు సి కనుక్కోమన్నాడు. సో ఏ ఈస్ టు సి అంటే మనకి A/B ఇంటూ B/C. సో బీబీ క్యాన్సిల్ అయితే మనకి ఏ ఈస్ టు సి లేదా A/C వస్తుంది. సో దాన్ని మనం ఇలా సాల్వ్ చేసాం. ఒకసారి 32 A/B అంటే 32/35 ఇంటూ B/C అంటే 21/32. సో 32 విల్ గెట్ క్యాన్సిల్. 7 3s are 21, 7 5s are 35. దట్ ఈస్ ఈక్వల్ టు 3/5. సో మీకు ఏ మోడల్ కన్వీనియంట్గా ఉంటే ఆ మోడల్లో మీరు సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేసినా మీకు ఆన్సర్ అనేది సేమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. 2 numbers are 30%, 60% higher than the third number respectively. What is the ratio of the both numbers? సో మనకి 3 numbers x, y, z. సో థర్డ్ నెంబర్ ఏంటో మనకు తెలియదు, 100 అనుకుందాం. సో థర్డ్ నెంబర్తో కంపేర్ చేస్తే 30%, 60% మోర్ దాట్. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది బోత్ నెంబర్స్? 0 0 విల్ గెట్ క్యాన్సిల్. రేషియో వచ్చేసి 13:16. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఒకసారి ఆప్షన్స్ని జాగ్రత్తగా చెక్ చేయండి. మనం ఏదైతే మిస్టేక్ చేస్తామో ఆ ఆప్షన్ రెడీగా ఉంటుంది మనకి ఇక్కడ. సో 13:16, 16:13. సో రేషియో అండ్ ప్రపోర్షన్ చేసేటప్పుడు మీరు ఆప్షన్స్ని మాత్రం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం. ది రేషియోస్ ఆఫ్ శాండ్ అండ్ మ్యాక్డమ్ ఇన్ ఏ మిక్చర్ ఈజ్ 41:30, while the mixture of
macadam and cement is 6:7. So what is the ratio of sand and cement? So sand macadam ratio వచ్చేసి 41:30. Next, mixture of macadam and cement is 6:17. What is the ratio of sand and cement? So sand cement. So macadam will get cancelled. Sand ki cement ki ratio find చేయమన్నాడు. 6 1s are 6 5s are 30. So 41:7 5s are 35. So 41:35. Option D is the right answer. Next problem. Red, green and pink tokens are kept in a bag. The ratio of red and green tokens. So red and green tokens is 5:11. While the ratio of pink and red token is 7:15. What will be the ratio of green and pink tokens? So green pink tokens మనల్ని ఫైండ్ చేయమన్నాడు. సో దీన్ని మనం రెడ్ ఈస్ టు గ్రీన్కి మనం గ్రీన్ ఈస్ టు రెడ్గా రాసుకుందాం. A:B ఫార్మాట్లో రాసుకుందాం. సో 11:5. నెక్స్ట్ రెడ్ టు పింక్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 15:7. సో మనల్ని రెడ్ విల్ గెట్ క్యాన్సిల్. గ్రీన్ టు పింక్ రేషియో ఫైండ్ చేయమన్నాడు. గ్రీన్ టు పింక్ రేషియో 5 1s are 5 3s are 11 3s are 33:7. So option C is the right answer. Next problem. A:B is equal to 5:8. B:C is equal to 18:25. Then find A:C. సో ఇప్పటి వరకు మనం సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని దీన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేసాం. సో దీన్ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వన్, ది రేషియో ఆఫ్ సాయిల్ అండ్ గ్రావెల్ ఇన్ ఏ మిక్చర్. సో సాయిల్ అండ్ గ్రావెల్ ఇన్ ఏ మిక్చర్ ఈజ్ ఈక్వల్ టు రేషియో వచ్చేసి 11:8. While the ratio of gravel and cement, so gravel and cement is equal to 6:7. What is the ratio of soil and cement? So same model problems, soil is to cement is equal to 2 4s are 8, 2 3s are 6, 11 3s are 33, 7 4s are 28. Option B is the right answer. Next problem, if the ratio of A:B is 45:56 and the ratio of B:C is 16:35, then find the ratio of A:C. So 45:56. Next one, B:C 16:35. దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి A:C వస్తుంది. 4 4s are 16, 4 1s are 4 4s are 16. Again 2 2s are 2 7s are. Next 5 7s are 35, 5 9s are 45, 9 2s are 18, 7 7s are 49. So 18:49. Option B is the right answer. Next problem. Suraj amount was 4 times that of Ravi's amount. So Suraj ki Ravi ki ratio ఎంత అంటే 4:1. సో రవి అమౌంట్ ఎంత ఉందో దానికి 4 times సూరజ్ యొక్క అమౌంట్. నెక్స్ట్ రవిస్ అమౌంట్ ఈజ్ 16 times దట్ అమౌంట్ ఆఫ్ ఆదిత్య. రవిస్ అమౌంట్ ఈజ్ 16 times దట్ ఆఫ్ ఆదిత్య. సో ఆదిత్య వద్ద ఎంత ఉందో అంతకంటే 16 times రవి వద్ద అమౌంట్ ఉంది. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఆదిత్య అండ్ సూరజ్ అమౌంట్? సో ఆదిత్యకి సూరజ్కి రేషియో ఫైండ్ చేయమన్నాడు. 16 4s are 64:1. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఆదిత్య అండ్ సూరజ్? సో ఆదిత్యకి సూరజ్కి రేషియో ఫైండ్ చేయమన్నాడు. సో A:S. సో A అనేది 1 part, S అనేది 64 parts. సో దీన్ని మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. వచ్చింది కదా అని చెప్పి 64 డైరెక్ట్గా మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, దీన్నే మనం టిక్ చేస్తాం. సో జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి ఆప్షన్స్ మనకి రెండు ఏదైతే మనం మిస్టేక్ చేస్తాం అనుకుంటామో అది వెంటనే ఇస్తాడు ఆప్షన్స్. రేషియో అండ్ ప్రపోర్షన్ చేసేటప్పుడు ఆప్షన్స్ని చాలా జాగ్రత్తగా చెక్ చేయండి. ఎవరికి ఎవరి రేషియో కనుక్కోమన్నాడు? బాయ్స్ టు గర్ల్స్ రేషియో కనుక్కోమన్నాడా, లేదా గర్ల్స్ టు బాయ్స్ రేషియో కనుక్కోమన్నాడా, శాలరీస్ రేషియోస్. సో రేషియోస్ కంపేర్ చేసేటప్పుడు దేని నుంచి దేనికి కంపేర్ చేయమన్న పాయింట్ తెలిస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 1:64. రేషియో టు ఆదిత్య అండ్ సూరజ్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ A:B is equal to 2:3 and A:C is equal to 10:21, then what is B:C? A:B ని మనం B:A గా రాసుకుందాం. 3:2. then A:C is equal to 10:21. సో A will get cancel. అప్పుడు మనకి B:C రేషియో వస్తుంది. 2 1s are 2 5s are 3 1s are 3 7s are 21. సో B:C is equal to
5:7. Option A is the right answer. Next problem. A is to B is equal to 2:5 and B is to C is equal to 3:4. Then A is to C is equal to. Same model problems, 2:5, 3:4. 2 1s are 2 2s are 3:10. Option B is the right answer. Next problem. Two numbers are 40% and 60% more than third number respectively. What is the ratio of first number to the second number? So same model problem ni మనం already solve చేసాం. Next problem. If A is to B is equal to 3:4, B is to C is equal to 6:5, then A is to A plus C. So A is to B is equal to 3:4, B is to C is equal to 6:5. So first మనం A to C ratio find చేద్దాం. 2 2s are 4, 2 3s are 6, 3 3s are 9, 5 2s are 10. ఇది మనకి A is to C ratio. Then A by A plus C. సో A అనేది మనకి 9, A plus C 9, 10 plus 9 19. సో 9:19. Option C. Next problem. A by B is equal to 1/4, B by C is equal to 1/8 and A is equal to 2. Then the value of C is. So A by B is equal to 1/4. సో ఇప్పుడు మనకి A వాల్యూ 2 ఇచ్చాడు. సో A వాల్యూ 2 అయితే B వాల్యూ ఎంత మనం ఫైండ్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు 1/4. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే B ఈజ్ ఈక్వల్ టు 8. సో ఇప్పుడు మనకి B వాల్యూ వచ్చింది. యాక్చువల్గా B బై C ఈజ్ ఈక్వల్ టు 1/8. B బై C ఈజ్ ఈక్వల్ టు 1/8. సో ఇప్పుడు B వాల్యూ 8 అయితే C వాల్యూ ఎంత ఫైండ్ చేద్దాం. 8 బై C ఈజ్ ఈక్వల్ టు 1/8. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 8 8s are 64. C is equal to 64. Option D is the right answer. Next problem. The ratio of the number of marbles that Joey and Minith had was 5:8, while the ratio of number of marbles that Jacob and Minith had was 7:12. What is the ratio of number of marbles that Joey and Jacob had? So the ratio of marbles Joey and Minith was 5:8. Ratio of marbles that Jacob, ఇది Joey, Jacob and Minith had 7:12. సో ఇప్పుడు మనం దీని రివర్స్లో రాసుకుందాం. Minith is to Jacob is equal to 12:7. So what is the ratio of number of marbles that Joey and Jacob? జాయ్ అండ్ జాకోబ్. అప్పుడు మనకి మినిట్ విల్ గెట్ క్యాన్సిల్ అవుతుంది, మినిట్ క్యాన్సిల్ అవుతుంది. సో దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేస్తే మనకి 4 2s are 8, 4 3s are 12. సో 5 3s are 15, 7 2s are 14. 15:14. Option C is the right answer. Next problem. The ratio of sand to gravel in a mixture is 7:8, while that of gravel and cement is 6:7. What is the ratio of sand to cement in the mixture? సో ఇప్పుడు మనం సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ ఒకే మోడల్ ప్రాబ్లమ్స్. సో దీన్ని మీరు ఒకసారి సాల్వ్ చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ప్రాబ్లం. ది రేషియో 1:5 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ డెసిమల్స్. సో 1/5, 1:5. 1/5 అంటే మనకి 20%. 20% అంటే 20/100. దట్ ఈస్ ఈక్వల్ టు మనకి 0.2. సో 1/5ని మనం డైరెక్ట్గా 0.2 చెప్పచ్చు, మీకు పర్సంటేజ్లో చెప్పాను. Next problem. A is to B is equal to 3/2 is to 7/3 and B is to C is equal to 1/5 is to 1/7. Then find A is to B is to C. So ఇప్పుడు A by B is equal to మనకి 3/2. సో ఫ్రాక్షన్ రివర్స్ అయితే 3/7 రివర్స్ అయితే. నెక్స్ట్ B by C is equal to 1/5 ఇంటూ ఫ్రాక్షన్ రివర్స్ అయితే 7/1. 3 3s are 9, 2 7s are 14. సో A is to B మనకి 9/14. B by C, B is to C is equal to మనకి 7/5. సో మనకి ఇక్కడ B వాల్యూ 14 వచ్చింది. మనం A is to B is to C ఫైండ్ చేయమన్నాడు. ఇక్కడ B వాల్యూ 7 వచ్చింది. సో మనం దీన్ని న్యూమరేటర్ని డినామినేటర్ని ఇంటూ 2తో మల్టిప్లై చేద్దాం. ఎందుకంటే ఫర్ ఈజీ క్యాలిక్యులేషన్, మనం క్యాలిక్యులేషన్ ఈజీగా చేయడం కోసం ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ని డినామినేటర్ని 7 2s are 14, 5 2s are 10. ఇక్కడ B వాల్యూ 14, ఇక్కడ B వాల్యూ 14. సో A is to B is to C is equal to 9 is to 14 is to 10.
Option C is the right answer. Next problem. A is to B is equal to 7 is to 9. B is to C is equal to 5 is to 11. Then find A is to B is to C. So A is to B is equal to 7 is to 9. B is to C is equal to 5 is to 11. Then find A is to B is to C. 7 5s are 35. సో 35తో ఎండ్ అయ్యే ఆప్షన్ మనకి ఇక్కడ ఒకటే ఉంది, ఆప్షన్ డి. రిమైనింగ్ అని మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ సాల్వ్ చేయాలంటే 9 5s are 45, 11 9s are 99. సో ఒకవేళ రెండో ఆప్షన్ అనుకుంటే మనం ఖచ్చితంగా చెక్ చేయాలి. సో ఇక్కడ అట్లా ఏం లేదు కాబట్టి మనకి 35తో స్టార్ట్ అయ్యే ఒకే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి సో ఫస్ట్ ఒకటి చేసిన వెంటనే మనం ఆప్షన్ డి అని టిక్ చేసి వెళ్ళిపోవచ్చు. సో లెస్ దాన్ 5 secondsలో కూడా మనం ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. A is to B is equal to 3 is to 5, C is to B is equal to 3 is to 2, C is to D is equal to 5 is to 6. Then find A is to D. సో A is to D అంటే మనకి A by B ఇంటూ B by C ఇంటూ C by D. సో A by B అంటే మనకి 3 by 5 ఇంటూ B by C, ఇక్కడ C is to B ఇచ్చాడు 2 by 3 ఇంటూ C by D 5 by 6. సో 3 will get cancelled, 2 1s are 2 3s are 6, 5 is to 5 3s are 15. So 5 1s are 5 3s are 1 is to 3. Option C is the right answer. Next problem. A is to B is equal to 3 is to 4 and B is to C is equal to 5 is to 7. Then find A is to C. So A is to B మనకి 3 is to 4, B is to C వచ్చేసి 5 is to 7. Then find A is to C. 3 5s are 15, 7 4s are 28. So 15 is to 28. Option C is the right answer. Next problem. A is to B is equal to 3 is to 4 and D is to B is equal to 4 is to 3. Then find ratio of A to D. So A is to B is equal to 3 is to 4. So B is to D. B is to D is equal to 4 is to 3. So find ratio of A to D. B is to D 3 is to 4. Sorry, ఇక్కడ B is to D 3 is to 4. So 4 4s are 16, 3 3s are 9. 9 is to 16. Next problem. A is to B is equal to 3 is to 4. D is to B is equal to 4 is to 3. Then find ratio of A to D. So A is to B వచ్చేసి మనకి 3 is to 4. ఇక్కడ D is to B ఇచ్చాడు, B is to D రాస్తే 3 is to 4. So 3 3s are 9, 4 4s are 16. Option A is the right answer. 9 is to 16. Next problem. Income and expenditure of a person are in the ratio 9 is to 5. If the income of the person is 27,000, find his savings. So income వచ్చేసి 9 parts వచ్చేసి మనకి 27,000. సో ఈజీ క్యాలిక్యులేషన్ కోసం 3 zeros ని మనం పక్కన పెట్టేస్తే 9 3s are 27. ఫైండ్ హిస్ సేవింగ్స్. టోటల్ ఇన్కమ్ 9 parts, ఎక్స్పెండిచర్ 5 parts. సో రిమైనింగ్ 4 parts వచ్చేసి మనకి సేవింగ్స్. సో ఫైండ్ హిస్ సేవింగ్స్. సో 1 part వచ్చేసి 3 అయితే 4 parts 4 3s are 12. రిమైనింగ్ 3 zeros. So 12,000. Option C is the right answer. Next problem. In a class, the ratio of girls and boys is 13 is to 12. So find the percentage of the girls in the class. Ratio of girls. So total girls 13 ఉంటే total students ఎంతమంది ఉన్నారు? 13 plus 12 25. సో 1 by 25 అంటే 4%. సో 13 into 4 మనకి 52%. లేదు మీరు పర్సెంటేజ్లో క్యాలిక్యులేట్ చేయాలంటే 25 4s are 100, 13 4s are 52%. Next problem. The average salaries of husband and wife is rupees 65,000. ఇక్కడ మనకి యావరేజ్ శాలరీ ఇచ్చాడు. సో యావరేజ్ శాలరీ అంటే మనకి 65 into 2 that is equal to 130. సో 3 zeros ని క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడం కోసం ఫస్ట్ 3 zeros ని పక్కన పెట్టండి. అండ్ రేషియో ఆఫ్ దేర్ శాలరీస్ ఈజ్ 15 is to 11. సో యావరేజ్ శాలరీస్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ వీళ్ళిద్దరి యొక్క శాలరీస్ రేషియో వచ్చేసి 15 is to 11. హౌ మచ్ ఈజ్ ద శాలరీ ఆఫ్ ది వైఫ్? సో టోటల్ మనకి 15 plus 11 26 parts వచ్చేసి మనకి 130. సో అప్పుడు 1 part ఎంత అవుతుంది? 26 5s are 130, 6 5s are 30, 5 2s are 10 plus 3 13. సో ఇప్పుడు వైఫ్ శాలరీ వచ్చేసి 1 part 5 కదా, 11 parts అంటే 11 5s are 55, రిమైనింగ్ 3 zeros. Option D is the right answer. Next problem. In a class of 40 students, the number of girls is 3/5 of the number of boys.
సో 3/5 ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్. టోటల్ బాయ్స్ 5, గర్ల్స్ 3. 5 parts వచ్చేసి బాయ్స్, అందులో 3 parts గర్ల్స్. దెన్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్. సో టోటల్ ఎన్ని పార్ట్స్? 5 + 3 8 parts. 8 parts వచ్చేసి మనకి 40 స్టూడెంట్స్. బాయ్స్ 5 parts. సో 1 part వచ్చేసి 5. 8 5s are 40, 5 5s are 25. సో టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆప్షన్ బి 25 is the right answer. Next problem. A is equal to 2b/3, B is equal to 2c/3 and C is equal to 2d/3. What is the ratio of B and D? So ఇక్కడ B ఇట్ సైడ్ వస్తే A/B is equal to 2/3. సో A is to B is equal to 2:3. డైరెక్ట్ రాసుకోండి. C ఇట్ సైడ్ వస్తే B/C. B is to C is equal to 2:3. C/D. C is to D is equal to 2:3. సో మనల్ని రేషియో ఆఫ్ B అండ్ D, Bకి Dకి రేషియో ఫైండ్ చేయమన్నాడు మనల్ని. సో ఫస్ట్ మనం A is to B is to C is to Dని ఫైండ్ చేద్దాం. సో 2³ 8, 3 2s are 6, 6 2s are 12. నెక్స్ట్ 3 3s are 9, 9 2s are 18, 3³ 27. సో మనల్ని రేషియో ఫైండ్ చేయమంది Bకి Dకి. రేషియో ఫర్ B అండ్ D. 3 4s are 12, 3 9s are 27. సో 4/9. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవి మనకి రేషియో అండ్ ప్రపోర్షన్లో బేసిక్ మోడల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్ఆర్బి నుంచి వచ్చిన PYQs బేస్డ్ ఆన్ రేషియో, నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ మోడల్ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ వీడియోలో మనం సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.